హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికి ఒకప్పుడు ఆంధ్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉండేవి. రోజుకొక పరిణామాలు జరిగేవి, రోజుకొక కాంట్రవర్సీ జరిగేది, రోజుకొక న్యూస్ అనేది చాలా హైలైట్ అయ్యేది. బట్ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ఈ అసలు కంప్లీట్‌గా ఆంధ్ర రాజకీయాలు మొత్తం సైలెంట్ అయిపోయింది. తెలంగాణలో రాజకీయాలు మాత్రం తారాస్థాయికెళ్ళిపోయింది. మొన్నే మనం రీసెంట్‌గా చూసాం. కేసీఆర్ గారు గత కొన్ని నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కేసీఆర్ గారు సడెన్‌గా బయటకొచ్చి త్వరలో నేను మళ్ళీ రాజకీయంలోకి రాబోతున్నాను. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ నేను యాక్టివేట్ కాబోతున్నానని చెప్పేసి ఒక సందేశాన్ని పంపించారు. దానికి కౌంటర్‌గా రేవంత్ రెడ్డి గారైతే అంతే ఘాటుగానే స్పందించారు. మీరు మమ్మల్ని కొట్టడం కాదు, మీరు ముందు నిలబడ్డం నేర్చుకోండి అని చెప్పేసి దానికి కౌంటర్ ఇచ్చారు. దాని మీద హరీష్ రావు, కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ కాంగ్రెస్ నాయకులు అనేక మంది కౌంటర్లు ఇచ్చారు. ఇలా కౌంటర్ ఎన్‌కౌంటర్ తోటి మంచి రసవత్తరంగా ఉంది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు. సో ఈ తెలంగాణ రాజకీయాల్ని మరింత రసవత్తరం చేయడానికి అతి త్వరలో 10 స్థానాల్లో ఉప ఎన్నికలైతే రాబోతున్నాయి అని చెప్పేసి ఒక న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది, సంచలనం అవుతుంది. సో మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 10 మంది ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళే. మనం చూసుకోవచ్చు, ఖైరతాబాద్ దానం గారు ఉన్నారు, చేవేల యాదయ్య గారు ఉన్నారు, అలాగే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, అలాగే వచ్చేసి మన పటాన్చెరు ఎమ్మెల్యే, దాని తర్వాత పోచారం గారు, అరకపూర్ గాంధీ, ఇలా ఇంకా మొత్తం కంప్లీట్గా ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు షాక్ తగలబోతుందంటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రీసెంట్గా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆర్డర్స్ అనేవి కూడా ఇచ్చారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో వీళ్ళని ఎలాగైనా సరే మీరు తొలగించాలి, ఒక పార్టీ సింబల్ మీద గెలిచి మరొక పార్టీకి జంప్ అయ్యారు కాబట్టి వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి మొదటి నుండి బీఆర్ఎస్ నాయకులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. సో ఈ డెసిషన్ తీసుకోవాల్సింది స్పీకర్ గారు. సో ఆ స్పీకర్ గారు ప్రస్తుతం వీళ్ళ మీద ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోకుండా ఈ టైం అనేది చాలా ప్రొలాంగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సో అక్కడ ఈ అంశాన్ని తీసుకెళ్తే సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గానే ఫైర్ అయింది. మీరు ఇంకెంత టైం తీసుకుంటారు, మీ డెసిషన్ చెప్పడానికి ఇంకెంత టైం తీసుకుంటారు, అతి త్వరలోనే మీ డెసిషన్ ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. సో దానికి సంబంధించి మనం ఈ వివరాలు చూసుకున్నట్టయితే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు, సుప్రీం ఆదేశాలతో బై ఎలక్షన్ అనివార్యం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్పీకర్ గారు కనుక ఈ డెసిషన్ అనేది తీసుకోకపోతే, వీళ్ళ మీద అనర్హత వేటు వేయకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టే ఆ డెసిషన్ అనేది తీసుకుంటుంది. సో ఈ రకంగా చూసుకున్నా ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్ గారు ఆ డెసిషన్ తీసుకొని అనర్హత వేటు వేశారనుకోండి, మళ్ళీ బై ఎలక్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు తన డెసిషన్ తెలుపుతుంది. సో అప్పుడైనా సరే బై ఎలక్షన్ అయితే రాక తప్పదు. ఏ రకంగా చూసినా సరే ప్రస్తుతం వచ్చేసి ఈ 10 స్థానాల్లో బై ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది, అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో గుబులు. ఇప్పుడు ఇదే టెన్షన్ అందరిలో. ఇప్పుడు బై ఎలక్షన్ కనుక వస్తే ఆల్రెడీ మొన్ననే బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి అది ఎమ్మెల్యేగా గెలిచాము, మళ్ళీ బై ఎలక్షన్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ సీటు కేటాయించినా సరే మళ్ళీ గెలుస్తామా లేదా అనేది నమ్మకం లేని పరిస్థితి. సో మొన్న అయితే గెలిచిపోయారు జనరల్ ఎలక్షన్ కాబట్టి, ఇప్పుడు బై ఎలక్షన్ అంటే డెఫినెట్గా ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉన్న ఒపీనియన్ కూడా ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ మీద రిఫ్లెక్ట్ అనేది అవుతుంది కదా. సో ఇదే టెన్షన్ అందరిలో, అరే మళ్ళీ మనం కంటెస్ట్ చేస్తే మళ్ళీ గెలుస్తామా లేదా అనేది ఇదే టెన్షన్ అందరిలో. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో మళ్ళీ ఎన్నికలు వస్తే గెలుస్తామా లేదా అన్న టెన్షన్. సో ఆబ్వియస్లీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద అయితే కొన్ని గ్రామీణ స్థాయిలో మనం చూసుకున్నట్టయితే కొంతవరకు ఈ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఉంది. ఈవెన్ ఈ హైదరాబాద్ రీజన్లో కూడా చాలా వ్యతిరేకత అనేది ఉంది.
సో మరి ఈ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే ఈ ఎమ్మెల్యేల మీద అయితే ఖచ్చితంగా పడుతుంది. సో మొన్నే మనం చూసాం, ఈ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లోనే ఒపీనియన్ పోల్ అని పెడితే అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓటేయడం జరిగింది. సుమారు 90% మంది బీఆర్ఎస్ పాలన కావాలని చెప్పేసి మొన్న ఓటింగ్ వేయడం జరిగింది. అది ఎంత పెద్ద దుమారమైందో మనం అందరూ కూడా చూసాం. సో ఈ లెక్కన నిజంగా పబ్లిక్ ఒపీనియన్ కూడా అలాగే ఉంటే ఈ ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసి కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఉండదు కదా. ఇప్పుడు అదే అందరిలోని టెన్షన్, అరే అనవసరంగా పార్టీ మారామే, బీఆర్ఎస్లోనే ఉంటే ఎమ్మెల్యేగా కొనసాగే వాళ్ళం, అదే మనం కాంగ్రెస్లో వచ్చేసి ఇప్పుడు ఒకవేళ అనర్హత వేటు పడితే మళ్ళీ మనం కంటెస్ట్ చేస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందా, గెలిస్తే హ్యాపీస్, ఒకవేళ గెలవకపోతే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అందరిలోని టెన్షన్. నేను కొడితే మామూలుగా ఉండదంటూ కేసీఆర్ వాక్యాలు సారాంశం ఏంటి? సో మొదటి నుండి కేసీఆర్ గారు దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నా సరే, దాని మీద విమర్శలనే వచ్చినా సరే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అంశం మీద ఆయన ఎలాంటి వెనుకడుగు వేయలేదు. ఖచ్చితంగా వీళ్ళందరి మీద అనర్హత వేటు వేయించాల్సిందే, ఉప ఎన్నికలు రావాల్సిందే అని చెప్పేసి ఆయన పట్టుపట్టి మరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సో అదే బీఆర్ఎస్ అధికారంలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు జంప్ అయ్యారు. సో వాళ్ళ మీద అయితే ఎలాంటి చర్యలు అయితే గతంలో తీసుకోలేదు. అలా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా దాని మీద సీరియస్గా ఎలాంటి ఫైట్ చేయలేదు. వెళ్తే వెళ్ళలేదు, తర్వాత చూసుకుందాం అన్నట్టే వాళ్ళు వదిలేశారు. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళైతే అలా లేదు. ఖచ్చితంగా ఈ 10 మంది ఎవరైతే జంప్ అయ్యారో వాళ్ళ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ప్రజా మద్దతు మరొక్కసారి చెప్పాల్సిందే, తీర్పు రావాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సో ఇప్పుడు 10 మంది అయితే చాలా రోజు దిన గండామంటారు కదా, అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరి ఈ ఉప ఎన్నికలు వస్తే గనక ఆల్మోస్ట్ 10 నియోజకవర్గాలు కాబట్టి మరొక్కసారి తెలంగాణ రాజకీయాలు చాలా వేడెక్కుతుంది. ఎందుకంటే మనందరూ తెలుసు, మొన్ననే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించారు, అతి త్వరలోనే నేను ఒక భారీ బహిరంగ సభ పెట్టి అక్కడి నుండి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటానికి నేను మళ్ళీ రాబోతున్నాను అని చెప్పేసి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇలాంటి తరుణంలో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ ఇదే కేసీఆర్ గారు చాలా అంటే చాలా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పోరాటానికి సిద్ధమైపోయారు. మరి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ మీద కూడా కొంత వ్యతిరేకత అనేది ఉంది కాబట్టి, ఏవైతే హామీలు అనేది ఇచ్చారో ఆ హామీలు అనేవి కూడా నెరవేర్చలేదనే ఒక అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది కాబట్టి, ఉప ఎన్నికలు వస్తే మటుకు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత దెబ్బ పడే అవకాశం అయితే ఖచ్చితంగా లేకపోలేదు. సో మరి చూద్దాం. ప్రస్తుతం ఇదైతే చాలా హాట్ టాపిక్ అయిపోయింది, అందరిలోనూ ఇదే ఉత్కంఠ. స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు, సుప్రీంకోర్టులో ఏం తేలుతుంది అని చెప్పేసి. సో ఒకవేళ బై ఎలక్షన్ వస్తే ఏంటి పరిస్థితి, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది అంశం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.